కడపలో జరిగినటువంటి సంఘటన టిప్పు సుల్తాన్ పేరుతో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు ఇవి సాధారణంగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదు. కడపలో సరిగ్గా 20 రోజుల క్రిందటే టిప్పు సుల్తాన్ పేరు మీద మేము సర్కిల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మేమే డిక్లేర్ చేస్తామని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లోన పత్రికా మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీని అనుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వ్యక్తులు కాదు. కొంతమంది కేరళ నుంచి ప్రోత్సహించేటువంటి HDPI, PFI సంబంధించినటువంటి కొన్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థలు కొంతమంది అనామకు యువతను రెచ్చగొట్టి కడపలో జరిగినటువంటి యొక్క పోలీసుల మీద దాడి కానీ, కొంతమంది పోలీసులకు రక్త గాయాలు కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కానీ ఇవన్నీ కూడా గతంలో 2 సంవత్సరాల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ, పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద తగలబెట్టినటువంటి వెహికల్స్ కానీ, లేదా పోలీసుల మీద పెద్ద ఎత్తున చేసినటువంటి అరాచకం కానీ, దాని తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులన్నీ కూడా మాఫీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వంలో తొలగించారనేటువంటిది కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినట్టు పరిస్థితి ఉంది. కొంతమంది ఎందుకు ఈ రకంగా అధికారులు తప్పుదో పట్టించి ఈ రకంగా సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి అధికారులు ఆ కేసులు ఎందుకు మాఫీ చేస్తున్నారు? ఆత్మకూరులో ఎవరు కేసులు ఈరోజు మాఫీ చేశారు, ఆ పోలీసు అధికారులు ఎవరు, వాళ్ళ మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. HDPI, PFI శిక్షణ ఇచ్చి పోలీస్ స్టేషన్ తగలబెడితే ఆ కేసులు మాఫీ చేస్తారా? కాబట్టి కడపలో జరిగిన సంఘటన మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు దీన్ని ఆషామాషిగా సంఘటన తీసుకోకూడదు. ఈరోజు పోలీసుల మీద దాడి కానీ, ప్రభుత్వం మీద దాడి చేసినటువంటి వ్యక్తులు